నమస్తే అందరికీ. ఈరోజు మా స్కూల్లో జరిగాయి చాలా గ్రాండ్గా సైన్స్ డే సెలబ్రేషన్స్. స్కూల్ మొత్తం అసలు సైన్స్ డే ఎగ్జిబిషన్తో ఫుల్ ఎనర్జెటిక్ మూడ్ అయిపోయిందండి. స్టూడెంట్స్ అందరిలో చాలా ఇంట్రెస్ట్ ప్రాజెక్ట్ ప్రిపేర్ చేశారు. మా రెస్పెక్టెడ్ డైరెక్టర్స్ రిబ్బన్స్ కటింగ్స్తో ఈవెంట్ని గ్రాండ్గా స్టార్ట్ చేశారు. రిబ్బన్ కటింగ్ జరగగానే అందరూ క్లాప్స్తో వెల్కమ్ చేశారు. మా స్టూడెంట్స్ అయితే చాలా వెయిట్ చేస్తున్నారు. డైరెక్టర్స్ ఎప్పుడు వస్తారు, ఎప్పుడు రిబ్బన్ కట్ అవుతుంది, అండ్ వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్స్ అన్నీ ఎప్పుడు పేరెంట్స్కి చూపించాలి, ఎప్పుడు టీచర్స్కి చూపించాలని చాలా వెయిటింగ్లో ఉన్నారండి. అస్సలు ఆగట్లేదు. అండ్ ఇక్కడ మేమైతే కొన్ని వర్క్స్ కంప్లీట్ చేస్తున్నాము. అండ్ నేను అండ్ పీటీ మేడం చాలా ఎనర్జీ మూడ్ ఉన్నారు. అబ్బా, పిల్లలైతే అసలు ఏ విషయంలో తగ్గట్లేదు. మొత్తం అసలు ఎంత బాగా అనిపిస్తుందో, గ్రౌండ్ అంతా చాలా కలకలలాడిపోతుంది. ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు చూడండి. అబ్బా, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మనకు కావాల్సింది కూడా ఇదే కదండి. మా స్టూడెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు నెక్స్ట్ గెస్ట్ ఎవరని చెప్పేసి. మీరు కూడా గెస్ట్ చేయండి, చూద్దాం ఎవరో కాదండి, మా గల్లీ కౌన్సిలర్ అయిన షబీర్ భాయ్ గారైతే వచ్చేసారు. వాళ్ళతో అయితే స్టార్ట్ చేసేసారు పిల్లలు. వాళ్ళతో చాలా బాగా ఎక్స్పెరిమెంట్ చేసి చూపించారు. అండ్ వాళ్ళతో యాక్టివిటీస్ కూడా చాలా చేయించారు. అండ్ మా గల్లీ కౌన్సిలర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆయనైతే స్టూడెంట్స్ మోడల్స్ని చూసి చాలా అప్రిషియేట్ చేశాడు, ఎంకరేజ్మెంట్ ఇచ్చాడు. ఎగ్జిబిషన్లో స్పెషల్ అట్రాక్షన్ ఏంటి అంటే ఓల్డ్ కాయిన్స్ ఇక్కడ డిస్ప్లే చేశారు. ఇంకా డిఫరెంట్ కంట్రీస్ కాయిన్స్ కూడా చూపించారు. అమెరికా, దుబాయ్, యూకే లాంటి కంట్రీస్ కాయిన్స్ కూడా ప్రతి కాయిన్కి ఒక స్టోరీ ఉంటుంది అని స్టూడెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. మిడిల్లో చాలా ఫన్ గేమ్స్ యాక్టివిటీస్ అయితే జరిగాయి. అస్సలు యాక్టివిటీస్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. ఇంకా అక్కడ ఉన్న యాక్టివిటీస్ చూసి నాకు ఇంకా పార్టిసిపేట్ చేయాలనే ఇంట్రెస్ట్ చాలా వచ్చింది. కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ట్రై చేశా. అండ్ గెస్ వాట్, చాక్లెట్స్ కూడా గెలుచుకున్నాను అనుకోండి. స్టూడెంట్స్ అందరూ చాలా ఎగ్జైటెడ్గా పార్టిసిపేట్ చేశారు అన్ని దాంట్లో. అసలు సైన్స్ అంటే మాత్రం అందరూ సీరియస్ సబ్జెక్ట్ అనుకుంటారు, బట్ ఈరోజు ఫన్తో నేర్చుకోవడం ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని అందరికీ తెలిసిందండి. సైన్స్ మనకి క్యూరియాసిటీ నేర్పిస్తుంది, అబ్జర్వ్ చేయడం అండ్ క్వశ్చన్ చేయడం, ఎక్స్పెరిమెంట్ చేయడం నేర్పిస్తుంది. ఈ సైన్స్ డే మనందరికీ ఒక రిమైండర్. అసలు లెర్నింగ్ అంటే బుక్లో చదవడం మాత్రమే కాదండి. ప్రతిదీ మనం బుక్లో ఉండేది చదివితే అసలు మనకి ఏమర్థమవుతుంది, ప్రతిదీ ప్రాక్టికల్గా చేస్తే ఇంకా బాగా అర్థమవుతుందని నా ఒపీనియన్. ఇంకా నేను చాక్లెట్ గెలుచుకున్న అండ్ నా ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చేసాను అనుకోండి. ఇంతమంది స్టూడెంట్స్లో ఇంకా మా పాప పార్టిసిపేట్ చేయకుండా ఉంటుందా? కంపల్సరీ మా పాప కూడా పార్టిసిపేట్ చేసింది. వాళ్ళ డాడీకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వాళ్ళ డాడీ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అసలు మా పాపేనా ఇలా మాట్లాడుతుంది, ఇలా చెప్పేస్తుంది అని చెప్పేసి చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యాడండి.